అంటే ఆ తర్వాత నేను మోహన్ బాబు గారితో కలిసి నేను చెప్పాను, బాగా వస్తుంది సార్ అని. ఒకసారి సినిమా చూస్తావా అని అడిగాడు ఆయన. చూస్తాను సార్ అన్న. మీరు నమ్మండి, మోహన్ బాబు గారు నన్ను చేతిలో పట్టుకుని కూర్చోబెట్టి థియేటర్లో పైకి వెళ్ళిపోయి సినిమా చూసి పైకి రా అన్నాడు ఆయన. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత గ్రేట్ ఫిలిం తీస్తారంటే వీళ్ళు అని చెప్పి, సార్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ సినిమా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం అంటే ఇది పైగా ఇది ఫస్ట్ కట్, ఇది యాంథోనీ సార్ చేసిన ఫస్ట్ కట్. దీని తర్వాత మిగతాది సీజీలు వస్తాయి, మ్యూజిక్ వస్తుంది, తర్వాత చాలా వస్తుందంటే వెన్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద సెకండ్ హాఫ్ అన్న. నాకేమో ప్రభాసం చూడాలని కూడా కోరుకుంది. ఆ తర్వాత స్టీఫెన్ దేవసి గారు, సార్ సెల్యూట్స్ టు యూ సార్. స్టీఫెన్ దేవసి గారు చేసిన రికార్డింగ్తో మోహన్ బాబు గారు నేను కలిసి స్టూడియోలో సెకండ్ హాఫ్ చూస్తుంటే చివరి 10 నిమిషాలు సినిమా చూసిన తర్వాత ఫైనల్ రీల్ ఆఫ్ చేసి లైట్లు వేశారు. 3-4 నిమిషాల పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంది నాకు. నేను వెళ్ళి ఎలా చెప్పాలి నా ఆనందాన్ని అని లేచి వెనక్కి తిరిగి చూస్తే నా కళ్ళన్నీ ఆనందంతో ధార అయిపోయినాయి. చొక్కా తడిసిపోయింది. దిట్స్ నాట్ ఏ జోక్, అతిశయోక్తి అసలు కాదు. నేను మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకోవాలా కళ్ళు పట్టుకోవాలా అని తెలియక, ఆయన కూడా అలాంటి కన్నీళ్లతో లేచాడు. ఇద్దరం కౌగిలించుకున్నాం. సార్ విష్ణుకు ఫోన్ చేసి చెప్పాలని ఉంది సార్ ఈ ఆనందం అన్న, ఎక్కడో చెన్నైలో ఉన్నాడు అన్నాడు. నాకు ఎక్కడున్నా పర్వాలేదు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాడు. 2 సార్లు 3 సార్లు 5 సార్లు చేశా ఫోను. 5వ ఎందుకు అర్జెంట్ ఏమో ఎత్తాడు. ఎత్తిన తర్వాత నాకు మాట్లాడడానికి మాటలు రావట్లా. ఏం మాట్లాడాలి, ఎలా ఉందని చెప్పాలి సినిమా, ఇంత అద్భుతంగా ఉందేంటి సార్. ఐ విల్ ప్రామిసింగ్ యూ గైస్, ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతున్నాడు ప్రభాస్. అక్కడి నుంచి 26 నిమిషాలు 27 నిమిషాలు చెప్తున్నాను. ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, అసలు కీర్తి ముకుందన్ అద్భుతం, ప్రీతి ముకుందన్ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అక్కడి నుంచి ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్, స్టీఫెన్ దేవసి రికార్డింగ్ సాంగ్ ఉంటుంది. ఆ అయిపోగానే విష్ణు ప్రభాస్ గారు ఎపిసోడు. అక్కడి నుంచి ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, ఎంతో టెక్నీషియన్స్ని గౌరవించే యాక్టరు. అలాంటి వాడు డబ్బింగ్ ఎలా చెప్తాడు? ఎందుకంటే ఇది పౌరాణిక సినిమా, ఇది జానపదం పౌరాణికం మిక్స్ సినిమా.